పూరా లోకల్. రేవంత్ ప్రభుత్వ పాలనను గాడిలో పెట్టాల్సిన ప్రతిపక్ష పార్టీ నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడా? అంటే మన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారిది చాలా కీలక పాత్ర. నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల అసలు కేసీఆర్ గారు కనపడడం లేదు. అంటే ఫామ్ హౌస్కే అంకితం అవుతున్నారు. బయటకు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవట్లేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ పద్ధతిగా ఉన్న ఒక అధ్యక్షుని స్థాయిలో ఉన్న కేసీఆర్ గారు రావట్లేదు, వచ్చి నిలదీస్తలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అది అందరూ తెలుసు. కానీ మీకంటూ ఒక అర్హత ఉంది. మీరంతా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక మాజీ సీఎం గారు మీరు. సో మీరు వచ్చి మీకంటూ ఒక ఉన్న ఉపయోగాన్ని మీరు తెలియజేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోవాలి. అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రీ బస్సులు అయితేంది, మహాలక్ష్మి కింద కరెంటు, ఉచిత కరెంటు అయితేంది, మిగతావి ఇంకా రైతులకు ఇస్తున్న రుణమాఫీ గురించి అయితేంది, మీరంటూ వచ్చి మాట్లాడితే మాకు ఒక క్లారిటీ ఉంటుందండి. నేను ఒక లాస్ట్ గురింటిగా నేను కోరుకునేది ఏంటంటే మీ పెద్దరికాన్ని మీరు కాపాడుకోవాలి. ఉన్న ప్రతిపక్షం లీడర్గా మీరు వచ్చి మీరు మాట్లాడితే, నేను ఒక కాంగ్రెస్ సపోర్టర్గానే ఉన్నాను ఇప్పటి వరకు. కానీ మీ వంతు మీరు వచ్చి కృషి చేస్తేనే కదా ప్రభుత్వాన్ని, ఒక ప్రతిపక్షం అధికార పక్షం రెండు కలిసి పనిచేస్తేనే ఒక గవర్నమెంట్ అనేది రూల్ అయితే ఒక ప్రజలకు అనేది మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ రూలింగ్ పార్టీ ఒకటే జరుగుతుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ సమర్థులు కారని నా ఒపీనియన్. మీరు ఎప్పటి నుంచి అంటే తెలంగాణ ఆంధ్ర విడిపో నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మీరు కింది స్థాయి నుంచి మీరు పైకి ఎదిగారు, ఒక సీఎం స్థాయిలో ఉన్నారు. కాబట్టి మీ వంతు కృషి మీరు చేసి ప్రభుత్వాలని అంటే మీరు ఎంపీ దాంట్లో రాలేదు, ఎమ్మెల్యే దాంట్లో రాలేదు, ఓడిపోయారని మీరు అక్కడ ఫామ్ హౌస్కే మీరు అంకితం అయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీరు ఎలా పోటీ చేస్తారు? నాది ఒక క్వశ్చన్ అది. మీరు ఇప్పుడు వచ్చి మీరు మా ప్రజల తరఫున మీరు అంటూ కృషి చేసి మా తరఫున మీరు నిలబడుతున్నాయి కదా. వచ్చే ఎలక్షన్లో మీరా కాంగ్రెసా, బీఆర్ఎస్ కాంగ్రెసా లేదా బీజేపీయా? బీజేపీ వాళ్ళు మంచిగా చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంటు. కాకపోతే వాళ్ళు రిలీజియస్ పరంగా వాళ్ళ టెంపుల్ వాళ్ళు అది కూడా కరెక్ట్ లేదు. సపోజ్ ఆంధ్ర ఉన్నదండి, ఆంధ్ర బీజేపీ అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి పరంగా వాళ్ళకి అమరావతి కోసం 15,000 కోట్లు ఇచ్చారు. తెలంగాణకి ఏమి ఇచ్చారు? ఏం లేదు. బీజేపీ నాయకులు అదేం పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడ ఏ గుళ్ళో ఏం జరుగుతుంది, ఏ దేవుడు ఎక్కడ బరగొట్టారు అని పోయి నిరాదీక్షలు చేస్తుండ్రు, ర్యాలీలు చేస్తుండ్రు, ప్రజలను ఇబ్బంది పెడుతుండ్రు. కానీ వాళ్ళు చేసేది ఏమీ లేదు. ప్రజా విజయోత్సవాలు చేసుకునేంత సమర్థవంతంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుందా? అంటే దీని గురించి మనం ఏం మాట్లాడుకోవాలంటే వీళ్ళు పెట్టిన 6 పథకాల గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రజా విజయోత్సవాలు పెట్టింది 6 పథకాల గురించి. ఇందులో మహిళకి మహాలక్ష్మి అని ఫ్రీ బస్సులు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకి. ఎందువల్ల ఒకప్పుడు టికెట్ కొని ఒక రెస్పెక్ట్గా కూర్చునేది స్త్రీలు, ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఒక స్త్రీ ఇంకో స్త్రీ వచ్చేసి గొడవ పడుతున్నారు. కండక్టర్ అంటే బస్సు మొత్తం ఫుల్గా అయినప్పుడు స్త్రీలందరూ చాలా రష్గా ఉంటున్నారు. అప్పుడు కండక్టర్ గారు టికెట్ తీసుకున్నారు, లోపలికి వెళ్తున్నారు. కానీ నేను చూసిన ఇన్సిడెంట్ ఇది. కండక్టర్ చేతులు వేస్తుందని ఒక అలిగేషన్స్, అంటే ఆ రష్లో కండక్టర్ పోవాల్సిందే, అక్కడ టికెట్స్ ఇవ్వాల్సిందే. కానీ మమ్మల్ని టచ్ చేస్తుందని కండక్టర్ మీద, బస్సు డ్రైవర్ల మీద, వాళ్ళ మీద గొడవలు పడుతూ బస్సుని కొంచెం ఆపేయడం, వేరే ఇష్యూలు గొడవలు తీయడం, మామూలుగా బూతులు మాట్లాడుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. దీనివల్ల ఒక అనవసరమైన ఒక పథకాన్ని గవర్నమెంట్ మనకి ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఉచిత పథకం అనేది బస్ పాస్కి అవసరం లేదు. నాలాంటి స్టూడెంట్స్ ఉన్నారు, మాలాంటి స్టూడెంట్స్కి బస్ పాస్ లేకుండా అన్నా, లేకపోతే బస్ పాస్ని సగానికి ఇవ్వడం అన్నా, లేకపోతే టికెట్స్ రేట్ సగాన్ని పెంచడానికన్నా చేయాలి. కాకపోతే వీళ్ళు మొత్తం టోటల్లీ బస్సు టికెటే లేకుండా మహిళలకు చేశారు. దీనివల్ల మహిళలకి దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందులో అది తెలిసిందే అందరికీ. సో దీనికి ఒక నెక్స్ట్ రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 2 లక్షల కిందకు ఉన్న వాళ్ళకి అన్నారు. అది ఇంకా సగం జరగలేదు. నా ఒపీనియన్ మాకు జరగలేదు. ఇంకా మాకు 2 లక్షలు దానికి ఉంది ఒపీనియన్. కానీ ఆ 2 లక్షలు జరగలేదు. కానీ మా దగ్గర ఉన్న మా విలేజ్లో ఒక 50% జరిగింది రుణమాఫీ, 50% జరగలేదు. సో అలాగే ఎన్ని గ్రామాలు ఉన్నాయి రాష్ట్రంలో, ఎన్ని మండలాలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇంకా రాలేదు. ఏమనంటే రుణమాఫీ చేసామంటున్నారు. అది ఇంకా ప్రాసెస్లోనే ఉంది. యాక్చువల్గా అది కావాలి. అందులో కరెంటు బిల్లు అన్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నారు. రేషన్ కార్డు అంటే ప్రతి ఒక్కరికి లేదండి. తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన కాంచెల్ని 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తానన్నది ఇంకా ఇవ్వలేదు, అది పెండింగ్లో ఉంది. సో టోటల్లీ ఏ గవర్నమెంట్ సరిగా ప్రజలకి పని చేయట్లేదు.